అఖిల భారత సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలంతా కూడా విజయవాడలో మహాప్రదర్శన అయితే నిర్వహిస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అయితే అన్ని ట్రేడ్ యూనియన్లు కార్మిక సంఘాలు అయితే సమ్మెలో భాగస్వాములయ్యారు. విజయవాడ వన్ టౌన్ ఏదైతే పాత బస్తీ ఉందో ఆ పాత బస్తీ నుంచి అలంకార సెంటర్ వరకు అయితే మహాప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో కార్మిక సంఘాల నేతలందరూ కూడా భాగస్వాములయ్యారు. కార్మిక సంఘాలని కూడా ఇక్కడి నుంచి వారి డిమాండ్లను నినదిస్తూ ఈ సమ్మెలో అయితే భాగస్వాములై ముందుకు సాగుతున్నారు. అసలు వారి డిమాండ్లు ఏంటి, అఖిల భారత సమ్మెకి ఎందుకు పిలుపునిచ్చారనేది కార్మిక సంఘాలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా చారిత్రాత్మకమైనటువంటి సమ్మె నిరసన జరగబోతూ ఉంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మిక సోదరులు సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. అట్లాగే రైతు సంఘాలన్నీ కూడా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వారికి మద్దతుగా సంఘీభావం వ్యక్తం చేస్తూ నిరసన ప్రదర్శనలు దేశవ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే రైతులు, కార్మికులు, సామాన్య ప్రజల యొక్క ప్రయోజనాలన్నింటినీ కూడా కార్పొరేట్లకి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి కట్టబెడతా ఉంది మోడీ ప్రభుత్వం. అట్లాగే రైతులు భూములు లాక్కుని అభివృద్ధి పేరుతో వాళ్ళందరికీ కూడా కట్టబెడతా ఉంది. ఆ పరిస్థితుల్లో అట్లాగే సామాన్య ప్రజల మీద పన్నుల భారం పెంచుతూ పెద్ద పెద్ద కార్పొరేట్లకేమో పన్నుల రాయితీలు ఇచ్చి, వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి వాళ్ళ ఆస్తులు విపరీతంగా పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉంది. అందువల్లనే ఇవాళ భారతదేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంది, పేదరికం పెరిగిపోతుంది, ధనిక పేద అంతరాలు పెరిగిపోతూ ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళ జమానాలో కన్నా ఇవాళ ఇంకా ఎక్కువగా పెరిగిపోయినాయి ఈ అంతరాలు. కార్మికులు చేసే కష్టార్జితాన్ని నిరసనగా ఈ రోజున దేశంలో 540 రైతు సంఘాలు, 11 జాతీయ ట్రేడ్ యూనియన్లు, వేల కొలది వాటి అనుబంధ ప్రదర్శనలు, ధర్నాలు, నిరసనలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఇది ఆరంభం మాత్రమే. ఈ విధానాలను మోడీ ప్రభుత్వం మార్చుకోకపోతే మరింత పెద్ద ఎత్తున పోరాటాన్ని సన్నద్ధం అవుతామని చెప్పి ఈ రోజున నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీకి మడుగులెత్తూ ఆ విధానాన్ని అమలు పరుస్తూ ముందుకెళ్తూ ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రజల తరపున లేదా దోపిడీదారుల తరపున తేల్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందని హెచ్చరిక చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సంస్థ. కేంద్రంలోని బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక హక్కుల మీద దాడి చేస్తోంది. లేబర్ కోడ్లను తెచ్చింది. ఈ లేబర్ కోడ్లన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, ఉద్యోగ వర్గాలు ఈరోజు సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నాయి. ఈ సమ్మెకి మద్దతుగా రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా మద్దతు తెలుపుతోంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. కనీస వేతనాలు 26,000కు పెంచాలి, అమలు చేయించాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. భవన నిర్మాణ కార్మికులు, హమాలీ కార్మికులు, ఆటో కార్మికులు లాంటి అసంఘటిత రంగ కార్మికులందరికీ కూడా భద్రతా చట్టాన్ని తీసుకురావాలి, దాన్ని అమలు చేయాలి. స్కీమ్ వర్కర్లుగా ఉన్న అంగన్వాడీలు, ఆశాలు, మిడ్ డే మీలు, సమగ్ర శిక్ష, నేషనల్ హెల్త్ మిషన్ అయితే స్కీమ్ వర్కర్లందరినీ కూడా కార్మికులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలి, రెగ్యులర్ చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్తో సహా ఏ ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటీకరించరాదు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కనీస పెన్షన్ 9,000 రూపాయలు చేయాలి. సిపిఎస్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరించాలి. ఇవాళ విద్యుత్ సంస్కరణలు తెచ్చారు. ఈ సంస్కరణల పేరిట రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్లు మాకు వద్దు, ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ విధానాల నుంచి వెనక్కి వెళ్ళాలి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న మోడీ విధానాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపున దేశానికి సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం పైన, దేశానికి వెన్నుముకైనటువంటి రైతాంగం పైన నరేంద్ర మోడీ దాడి ప్రారంభించిన విషయాన్ని మనందరం కూడా చూస్తున్నాం. అందుకని ప్రధానంగా 42 కార్మిక చట్టాలు కార్మిక వర్గానికి పోరాటాల ద్వారా సాధించుకుంటే ఈ 42 కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లు పెట్టడం ద్వారా
కార్మిక వర్గానికి ఉన్నటువంటి సర్వ హక్కులు కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. అందుకని గత 7-8 సంవత్సరాలుగా లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి రద్దు చేసినటువంటి 42 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని ఈ పోరాటం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి 3 నల్ల చట్టాలను రద్దు చేయడం ద్వారా రైతాంగానికి మరియు వచ్చేటటువంటి ప్రయోజనాలు చేకూర్చాలని పోరాటం చేస్తూ ఉంది. అందుకని అటు రైతులు ఇటు కార్మికులు ఐక్యంగా పోరాటాలకి సమాయత్తమయ్యారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ అన్ని కూడా ప్రైవేటీకరించి ఏ ఒక్కటి కూడా ప్రభుత్వ రంగంలో లేకుండా విశాఖ స్టీల్తో సహా పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ప్రైవేటీకరించేటటువంటి మార్గంలో ఈయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అందుకని ఈ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లకు రద్దు చేయాలని చెప్పేసి 26,000 కనీస వేతనం ఇవ్వాలని, స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని ఇలాంటి సమస్యలన్నిటిపైన కూడా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతూ ఉంది. 25 కోట్ల మందికి పైగా ఈ సమ్మెలో పాల్గొంటున్నట్టు సమాచారం ఉంది. అందువల్ల ఈ సమ్మెను జయప్రదం చేయడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానాల్ని తిప్పికొట్టాలని ఏఐటీసీ రాష్ట్ర సమితి తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రావులపల్లి రవీంద్రనాథ్, ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు. 55 కోట్ల మంది కార్మిక వర్గం మీద కార్పొరేట్ల తరపున నరేంద్ర మోడీ ప్రభుత్వం యుద్ధ ప్రకటన. ఇది ఈ యుద్ధానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ప్రతిఘటిస్తుందని తెలియజేసే దాంట్లో భాగమే ఈ సమ్మె. ఈ సమ్మె ప్రారంభం కాదు, ఇది అంతం కాదు, ఇది కేవలం ఒక దశ మాత్రమే. ఇది ఇంకా ముందు కొనసాగుతుందని చెప్పి భావిస్తున్నాం. పి ప్రసాద్, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు. ఈ రోజు దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది కార్మిక వర్గం సమ్మె చేస్తా ఉన్నారు, సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. అసంఘటిత సంఘటిత అని చెప్పనేటువంటి వ్యత్యాసం లేకుండా యావత్ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈ సమ్మెలో ఉంది. దుర్మార్గమైనటువంటి మోడీ పరిపాలనకు వ్యతిరేకంగా, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి గత దశాబ్ద కాలంగా విజ్ఞప్తులు చేస్తూ ఉన్నా కూడా రాను రాను ఉన్నటువంటి సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి తప్ప పరిష్కరించేటువంటి దిశలో లేవు. కాబట్టి మోడీ గద్దె దిగు అని చెప్పనేటువంటి పేరుతో ఈరోజు కార్మిక వర్గం వీధుల్లోకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏ రంగము కూడా, ఏ కార్మిక వర్గము కూడా ఈరోజు ఉత్తేజకరమైనటువంటి పరిస్థితుల్లో తమ జీవనాన్ని సాగించేటువంటి పరిస్థితి కనపట్ల. అందుకని పై నుండి కింద వరకు ఈరోజు మోడీకి వ్యతిరేకంగా, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ తీసుకొచ్చినటువంటి దీనికి వ్యతిరేకంగా, పని గంటలకి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా అదే రకమైనటువంటి చట్టాలని, ఆ నల్ల చట్టాలని బలపరుస్తూ కార్మిక వర్గానికి 10 గంటల పేరుతో వాళ్ళ శ్రమశక్తిని దోచేటువంటి దానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ రాష్ట్రంలో సమ్మె జరుగుతూ ఉంది. 10 గంటలు తగ్గించాలి, 8 గంటలు అని చెప్పనేటువంటిది ఆనాడు ఎప్పుడో కొన్ని శతాబ్దాల కింద జరిగినటువంటి పోరాటాన్ని నీరుగార్చేటువంటి దానికి ఆ రూలు తీసేసి 10 గంటలు 12 గంటలు పని చేయాలి అని చెప్పనేటువంటి పేరుతో సాగుతూ ఉన్నటువంటి దీనికి వ్యతిరేకంగా సాగుతూ ఉన్నటువంటి పోరాటం ఇది. అందుకనే కార్మిక వర్గం యావత్తు కూడా ఈరోజు వీధుల్లోకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రకమైనటువంటి సమ్మె ఇది మొదటిసారి కాకపోవచ్చు, కానీ ఇది భవిష్యత్తులో మోడీ ఉన్నంత కాలం ఇంకెన్నిసార్లు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో సమ్మెలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందో ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందుకనే మోడీ హఠావో అని చెప్పనేటువంటి పేరుతో జరుగుతూ ఉన్నటువంటి ఈ సమ్మె ఖచ్చితంగా సక్సెస్ అయింది. 100కి 100% ఈరోజు సమ్మె విజయవంతమైంది. ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికులందరికీ సిఐటియు తరఫున జయజయలు పలుకుతూ ఉన్నాం, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు ఈ సమ్మె మొత్తం ప్రభుత్వాలు కార్పొరేటీకరిస్తూ దేశంలో సంపదని, అటు గనులను కానివ్వండి, నదులను కానివ్వండి, అన్ని సంపదలని కూడా, అన్ని వనరులని కూడా అదాని, అంబానీ లాంటి వాళ్ళకి సమకూర్చి పెడుతూ పేదల్ని మరింత పేదలుగా చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సాగుతూ ఉంది. అందువల్ల కార్పొరేట్లకి, బహుళజాతి కంపెనీలకి వ్యతిరేకంగా దేశంలో పబ్లిక్ ప్రాపర్టీస్ అన్నిటి కూడా అమ్మడానికి వ్యతిరేకంగా, ప్రత్యేకించి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడానికి వ్యతిరేకంగా ఈ రోజున జరుగుతున్న సమ్మెలో మా డిమాండ్లు ఉన్నాయి. అట్లాగే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పేరుతో ఈ రోజున వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు ప్రభుత్వ రంగంలో కూడా.
మొత్తం ప్రైవేట్ రంగంలో కూడా ఆ రకమైన ఉద్యోగాలని ఆ వ్యవస్థని రద్దు చేయాలని, శాశ్వత ఉద్యోగ వ్యవస్థను కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది కార్మికులు 10 కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమ్మె విజయవంతమైంది. ఈ సమ్మె బీజేపీ మోడీ ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్ రద్దు చేయాలన్నటువంటి ఉద్దేశంతో కార్మికుల యొక్క హక్కులన్నింటినీ దోపిడీ పెట్టుబడిదారి వ్యవస్థకు, కార్పొరేట్ సంస్థలకు, ఆదాయమైన సంస్థలకు కట్టబెట్టాలనే లక్ష్యంతో దానికి వ్యతిరేకంగాను దాదాపు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. దానికి వ్యతిరేకంగాను ఎలక్ట్రిసిటీ బిల్లు 2023 అమెండ్మెంట్ రద్దు చేయాలని చెప్పేసి, తర్వాత రైతులకు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు కార్మికులు, రైతులు దేశవ్యాప్తంగా ఈ సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె విజయవంతమైంది. ఇప్పటికైనా 10 కేంద్ర కార్మిక సంఘాల తరపున మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అగ్రనాయకత్వాన్ని 10 కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వాన్ని పిలిపించి 17 చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఏవైతే మేము పెట్టామో ఆ డిమాండ్స్ నెరవేర్చాలని, లేకపోయినట్టయితే ఈ ఉద్యమం ఈరోజు ఒక్కరోజు సమ్మె జరుగుతుంది, రేపొద్దున ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, నిరవధిక సమ్మె కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసామంటే ఈ 17 డిమాండ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, 4 లేబర్ కోడ్ రద్దు చేయాలని చెప్పేసి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పని గంటల విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. కె సుధీర్, రాష్ట్ర అధ్యక్షుడిని, ఆల్ ఇండియా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ సెంటర్ AIUTUC. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా రోడ్లపైకి వచ్చి సమ్మె చేస్తూ ఉంది. మరి సమ్మెలో దాదాపు 40 కోట్ల మంది రోడ్లపైకి వచ్చి మోడీ హటావో దేశ్కి బచావో అనే నినాదము ఇస్తున్నాడు. ఆయన కార్మిక వర్గానికి రకరకాల వాగ్దానాలు ఇచ్చి మరి ఏ ఒక్కరు కూడా నెరవేర్చకుండా కార్మిక వర్గానికి తీవ్రని నష్టం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పైన తానా అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తందానా అని లేబర్ కోడ్లు లో భాగంగా 10 గంటలను 8 గంటల పని దినాన్ని 10 గంటలు చేయాలని నిన్న 4వ తేదీ జరిగినటువంటి క్యాబినెట్ నిర్ణయం చేశాడు. ఈరోజు మహిళలకు కూడా నైట్ డ్యూటీ చేయాలని చెప్పేసి కూడా చూస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం, అక్రమం, అన్యాయం. కార్మిక వర్గాన్ని మరి విస్మరిస్తే మీకు పుట్టుగతులు ఉండవని హెచ్చరిస్తున్నాము. నా పేరు ఎస్ వెంకట సుబ్బయ్య, AIUTUC రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ. కార్మికులంతా కూడా బీజేపీ వచ్చిన తర్వాత అంగన్వాడీ వాళ్ళే కానీ, ఆశా వర్కర్లే కానీ, ముఠా యూనియన్లే కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా, ఆటో యూనియన్ కూడా వాళ్ళ మీద ఛార్జీస్ వేయడము, ఫోటోలు దిగడము, ఇంటికి పంపించడము, లేదంటే ఆ ఆటో వాళ్ళు నిన్న చెప్తున్నారు ఆటో ఎక్కితే ఆటో పక్కన పెట్టేస్తున్నారు. డబ్బులు కట్టేంత వరకు ఎప్పుడు తీస్తున్నారో కూడా తెలియట్లేదు. ఆటో నడుపుకోవడానికి కూడా లేదు. ఈ రోజున ఇవన్నీ కట్టుకోవడానికి సరిపోతున్నాయి. ఇంటి అద్దెలు అన్నీ పెరిగిపోయినాయి. సొంత ఇల్లులు కూడా ఇవ్వలేదు. ఈ కట్టుకుంటే భార్య బిడ్డలు పోషించుకోలేకపోతున్నారు, అల్లాడిపోతున్నారు. అలాగే ముఠా యూనియన్ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అనేక నిబంధనలు పెట్టి పోలీసు వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళ చేత కూడా డబ్బులు కట్టించుకోవడం, బళ్ళు తోపుడు బళ్ళు కానీ ఇవన్నీ కూడా చాలా నష్టపోతున్నారు. బీజేపీ వచ్చిన తర్వాత ఉక్కుపాదంతో కార్మికుల మీద పడ్డది కరెక్ట్ కాదు. చట్టాలు అమలు జరగాలి. చట్టాలు అమలు జరిగినప్పుడే కార్మికులు కానీ, వాళ్ళ బిడ్డలు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ సంక్షేమంగా ఉంటాయి. ఈ రోజు వాగ్దానం ఇచ్చారు, మేమందరం కూడా స్వర్ణాంధ్ర చేస్తాము, మీ బిడ్డల్ని కూడా బతికిస్తాము, ఇల్లు ఇస్తామని చెప్పారు, అన్ని సౌకర్యాలు చేస్తామని చెప్పారు. ఇవాళ అలాంటి ఏం చేయట్లేదు. కాబట్టి వ్యతిరేకిస్తూ ఈ రోజు కార్మికులందరూ కూడా ఒకటయ్యి కథం దొక్కుతూ కూడా వీళ్ళందరూ మీరు చూసిన తర్వాత అయినా ఈ ప్రభుత్వం మారాలని చెప్పేసి, కళ్ళు తెరవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చూపించినటువంటి పద్ధతిలో ఉన్నటువంటి లేబర్ కోడ్లన్నింటినీ కూడా రద్దు చేయాలని, 4 లేబర్ కోడ్లు ఏ రకంగా అయితే ఇంట్రడ్యూస్ చేయబడిందో కేంద్ర ప్రభుత్వం, అవన్నీ కూడా కార్మికుల వ్యతిరేకమైనటువంటి విధానాలు. స్వతంత్రానంతరం, స్వతంత్రానికి ముందు కార్మికులు పోరాడి సంపాదించుకునేటువంటి చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి 29 చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు తీసుకొచ్చి ప్రజలకే, ముఖ్యంగా కార్మికుల యొక్క వేతనాల విషయంలోనే, వారి యొక్క మనుగడ విషయంలో పూర్తిగా అన్యాయం జరుగుతోంది. ఫ్యాక్టరీల్లో అయితే ఇన్స్పెక్షన్ చేసేటువంటి అధికారం కూడా అధికారులు లేకుండా మొత్తం అంతా యాజమాన్యానికి తెలియజేసి వెళ్ళేటువంటి పద్ధతి అంటే కార్మికులు ఏ రకంగా న్యాయం జరగదు. వేతనాల సవరణ విషయంలో కూడా కార్మికులకు ప్రాతినిధ్యం లేకుండా అధికారులు, అదేవిధంగా ప్రభుత్వాలు మాత్రమే తీసుకునేటువంటి పద్ధతి వ్యతిరేకించాలని కూడా కోరుకుంటూ ఈ సమ్మెను దేశవ్యాప్తంగా జరుగుతాం. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. నా పేరు కె పోలారి, IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు సారథ్య సమ్మె చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోట్ల కార్మికులకు దాడి చేస్తూ ఉంది, 10 గంటలు పెంచుతూ ఉంది, హక్కులు కాడరాస్తూ ఉంది, ESA, PF, కాంపెన్సేషన్ యాక్ట్ అన్ని చట్టాలని రద్దు చేస్తూ ఉంది. రద్దు చేసిన చట్టాలను పునరుద్ధరించాలని, 4 లేబర్ కోట్ల రద్దు చేయాలని కోరుతూ ఈరోజు ఈ సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం మోడీకి మించి కార్మిక వ్యతిరేకత అవలంబిస్తూ ఉన్నాడు. 10 గంటలు పెంచేసారు, 10 గంటలకి జీవోలు జారీ చేస్తున్నారు. ఈ విధానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కూడా ఈ 10 గంటలు తగ్గించాలని, ముఖ్యంగా
చంద్రబాబు ప్రభుత్వం కార్మిక వర్గానికి ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలని ఈరోజు విజయవాడలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తుంది. ఈ ర్యాలీని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలి, ఏమి ఇచ్చిన హామీని అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విజయవాడ నగరంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం పూడి అయిపోయింది. కరోనా ఛార్జీలు పెంచానన్నాడు, వసూలు ఫ్రీ అంటున్నాడు, లేదంటే అమ్మ ఒళ్ళు లేదా అంటున్నాడు, అయ్యి ఒళ్ళు లేదా అంటున్నాడు. ఆటో కార్మికులు మాత్రం ఆటో డ్రైవర్లు విజయవాడ నగరంలో ఓన్లీ ఆటో డ్రైవర్లు 500 మంది ఉన్నారు సార్. ఈ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి? నువ్వు ఎప్పుడు బిల్లు వేస్తావు? కరోనా పెంచమన్నావు, నీ వైఖరి అని చెప్పని చెప్పి సేఫ్టీగా మేము ఎవరు చేస్తున్నాం. లేదంటే వైఎస్ఆర్ జగన్కి ఏ గతి పట్టిందో ఆ గతి నీ పట్టుద్ది, తప్పదు. మా ఉసురు పోసుకు ఆటో డ్రైవర్ ఉసురు పోసుకుంటే ఏ నాయకుడు బాగుపడడు. విజయవాడ నగరంలో ఆటో డ్రైవర్లు కానీ విజయవాడ ఓన్లీ సిటీలోనే కనీసం 600 మంది డ్రైవర్లు ఉన్నాం. వానలు కాకుండా మా ఉసురు పోసుకోవద్దు, మా ఉసురు పోసుకుంటే నువ్వు బాగుపడవని చెప్పేసి విజయవాడ నగరంలో ఆటో డ్రైవర్ సిఐటి నగరంగా మేము పత్రం చేస్తున్నాం. మా ఉండి బాగా ఆటో డ్రైవర్ నువ్వేం చేస్తావు? వసూలు బియ్య అంటున్నావు, లేదంటే ఆరోగ్యశ్రీ లేదంటున్నావు. ఆరోగ్యశ్రీకి వెళ్తే ఆటో డ్రైవర్కి వెళ్తే సార్ ఆరోగ్యశ్రీ లేదు, చందన కానుక లేదని మీరు వెళ్ళిపోండి అని పెద్ద పదవులు చెబుతూనే ఉన్నారు. విజయవాడ నగరంలో చార్టిమీటర్లు పెడుతున్నారు. ఆటో డ్రైవర్లు 500 తోలితే ఏంటి 500 తోలితేనే మేము మిగులుద్ది కాబట్టి ఇంకా లేదని చెప్పేసి అని చెబుతా ఉన్నాం. లేదనుకుంటే విజయవాడ నగరం సిఐటి నగరంగా నాయకత్వం తీసుకొని నీకు పద్దు కారు గురించి చెబుతామని చెప్పేసి విజయవాడ నగరం నీకు ఇక్కడ కాదు సార్, మీకు అక్కడికి వారధి అవతలే ఆపేస్తాం. ఇది వారింగ్ కాదండి, మా బాధ అండి. ఆటో డ్రైవర్లు ఎంత కష్టపడుతున్నారో, మా భార్యలు కానీ మా కార్యకర్తలు కానీ పని చేసే పని లేదు సార్. మా ఆరోగ్యం బాగాలేదు, మీరు బస్సులు పియ్యండి, మేము రోడ్డు మీద పడతాం. మీరు ఒకసారి ఆలోచించి బస్సులు పియ్యా, ఆటో డ్రైవర్కి ఎంత డబ్బులు వేస్తారు వేయండి. ఏపోతే దీని మీద ఆందోళన చేయడానికి సిఐటిగా నగరగానిగా మేము చేస్తామని చెప్పి కోరుతాను. ఈరోజు సమ్మె విజయవంతం చేయడానికి పూనుకున్నాం. దేనికంటే కేంద్ర గవర్నమెంట్ చట్టాలు తీసుకొచ్చేసి ఆటో తోలుకునే ప్రతి ఒక్కరికి గుదిబండలాగా మారుతుంది. దీనికి ఒకటే నిదర్శనం, మాకు ఓలా ఊబర్ ర్యాపిడో రద్దు చేయాలి. కేంద్ర గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టంలోనే వాళ్ళే యాప్లు పెడితే మేము బతుకుదెరువు ఉంటుంది. వాళ్ళ పట్టుకొట్టాలని కాదు, మాకు జీవనోపాధి కావాలి. మాకు రేట్లు పెంచమను. మినిమం ఛార్జ్ ఇచ్చే రేట్లు ఇంతవరకు పెంచలేదు. 15 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. ఎవరు కూడా దీన్ని పట్టించుకుని వెళ్ళలేరు. అందుకని చెప్పేసి ఆటో ఛార్జీలు పెంచాలని కోరుకుంటూ, జీవోలు కూడా రద్దు చేయాలని చెప్పేసి మాకు మినిమం ఛార్జీలు పెంచాలని కోరుకుంటూ రైల్వే స్టేషన్ ఫ్రీ బస్సు పెట్టినా సరే ఆటో వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళు గవర్నమెంట్ పెట్టుకున్న వాగ్దానాలు పెట్టుకోవచ్చు, కానీ ఆటో కార్మికులకు కూడా న్యాయం చేసి మినిమం ఛార్జీలు మీటర్ ఛార్జీలు అన్నీ పెంచేటట్టుగా ఓలా ఊబర్ ర్యాపిడోలు రద్దు చేసి గవర్నమెంటే ఒక యాప్ని తీసుకొచ్చి పెడితే మా అందరికీ బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ విజయవాడ రైల్వే స్టేషన్ సిఐటి నేనుగా మేము చెప్తున్నాము. ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతుందంటే అన్ని సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మె జరుపుతున్నాయి. అలాగే మేము ఆటో కార్మికులుగా మాకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఇక్కడ కూటమి ప్రభుత్వం రాకముందర కూటమి ప్రభుత్వం మేము గెలిస్తే ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు పెడతా అన్నారు. సంక్షేమ బోర్డు విషయం ఇంతవరకు ఎత్తలేదు. సంక్షేమ బోర్డు పెట్టాలి. అలాగే ఆటో కార్మికులకి ఫ్రీ బస్సులు పెడతా అన్నారు. ఆటో కార్మికులు మా నోట్లో మన్ను కొట్టినట్టే, కానీ బస్సులు పెడితే పెట్టారు. ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి? ఆటో కార్మికులు మొత్తానికి డబ్బులు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. 15,000 రూపాయలు ఆటో కార్మికులు మొత్తానికి ఇవ్వమని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. మేము కష్టపడిన సొమ్ముతో మేము ఆ బోర్డు నిలుపుకున్నాము. అలాగే ఆ బోర్డు తీయాలని తీస్తుంటే అది ఎవడు బాబు సొమ్ము కాదు, శిస్తు రూపంలో 1% మనకిస్తే ఆ బోర్డు అమలు చేయాలని మేము మరీ కోరుకుంటున్నాం. అలాగే మేము ఎంతో కష్టపడి ఆ బోర్డు ఇన్ని సంవత్సరాలు మేము పోరాడితే ఈరోజు తీసేయాలని కోరుకుంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అది ఎవడు బాబు సొమ్ము కాదు, మా కార్మిక చట్టం అది, మా హక్కు అది. అలాగే మాకు ఇవ్వాలని మరీ కోరుతుంటున్నాం. అఖిల భారత సమ్మెలో భాగంగా విజయవాడలో చేపట్టినటువంటి సమ్మె అయితే విజయవంతమని చెప్పుకోవచ్చు. విజయవాడ పాతబస్తీ నుంచి కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్ సంఘాలు అంతా కూడా భారీ ఎత్తున పెద్ద ప్రదర్శన నిర్వహించి లెనిన్ సెంటర్లో అయితే బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలని తక్షణమే వెన్నాడాలని కార్మిక సంఘాల నేతలు అయితే డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో 4 లేబర్ కోడ్స్ కూడా రద్దు చేయాలని కూడా వారు ప్రధాన డిమాండ్ చేశారు.
అలాగే మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని, తక్షణమే వాటిని విరమించుకోవాలని కూడా, లేని పక్షంలో మరింత ఆందోళన ఉధృతం చేస్తామని కూడా వారైతే డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కార్మికులపై అణిచివేత ధోరణి అవలంబిస్తున్నారని, ఖచ్చితంగా కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి, అలా కాకుండా కార్మికులకు పని గంటలు పెంచి మరింత ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని వారైతే ఆందోళన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం పట్ల చర్యలు తీసుకొని వారి సంక్షేమాన్ని కాంక్షించి సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా మరింత ఉధృతమైన ఆందోళన చేపడతామని అయితే కార్మిక సంఘాల నేతలు అయితే హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రేమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.